నా పేరు షేక్ బాజిమా అండి. ఇక్కడ వచ్చిన అమ్మాయి నాకు నేర్చుకున్న అమ్మాయి చెప్పింది బాగా నేర్పుతారు, క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ ఉండదు అని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. ఎందుకంటే ఇక్కడ నేర్పుతున్నారని చెప్పారు. చాలా ఆర్థిక సమస్యల నుంచి నేను వచ్చాను. మా ఇళ్ళల్లో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నా ద్వారా. ఇక్కడ బాగా నేర్పుతారు. అసలు నాకు మిషన్ అనేది టచింగ్ లేదు. అన్నీ ఒకటి కాదు, డ్రెస్సులు కానీ, హాఫ్ లంగాలు కానీ, ఫుల్ లంగాలు కానీ, జాకెట్లు కానీ అన్నీ నేను ఇక్కడ నేర్చుకొని వెళ్తున్నాను. నేను బయటకి కూలికి వెళ్ళి నా పిల్లల్ని పోషించుకుందామని వచ్చాను. ఒకళ్ళ మీద నేను డిపెండ్ అవ్వకూడదు. నేను తర్వాత కూడా నేర్చుకొని వచ్చిన తర్వాత నా వల్ల అయింది, నేను ఏదో ఒకటి చేస్తాను. ఇక్కడ నా ద్వారా నేను ఇంకా చాలామందిని పంపిస్తానండి. అంతే, నేను ఇంకేం మాట్లాడలేను. టీచర్స్ కూడా బాగా విసిగించుకోకుండా బాగానే ఎంతసార్లు చెప్పినా కూడా విసుకడం అనేది రాదు నాకు. నేను చెయ్యను, మీకు చెప్పను అని అనరు. కటింగ్ చెప్పే మేడం కూడా ఎవరైనా కూడా మెయిన్ నాకు ఇక్కడికి అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ అమ్మ గారికి పాస్టర్ గారికి నేను వందనాలు చెప్తున్నానండి. నా ద్వారా చాలామంది వస్తారు. చాలామందికి ఈ చర్చ్ ద్వారా కానీ, స్టిచ్చింగ్ చెప్పే గ్రూప్ ద్వారా కానీ చాలామందికి ఉపయోగపడిద్దండి. చాలా థ్యాంక్స్ అండి. మాలాంటి వాళ్ళని బయటికి వెళ్తే 5,000 10,000 అడిగి మరీ డిమాండ్ చేసి నేర్పుతున్నారు, కానీ అంత ఇదిగా చెప్పట్లేదని నేనే బయటికి వెళ్దామని అడిగాను. నెలకు వచ్చి 5,000 కడితే నేను నేర్పుతానన్నా, లేకపోతే నేను నేర్పనన్నారండి. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరండి. మళ్ళీ విసుక్కోరు, తిట్టారు, ఏంటమ్మా నువ్వు నేర్చుకోవట్లేదని. చాలా వందనాలండి. నా పేరు ప్రశాంతి అండి. నేను అయ్యప్ప నగర్ నుండి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ కూడా బాగా నేర్చుకున్నాము. స్టార్టింగ్లో లంగా కుట్టడం నేర్పించారు. ఇంకా లంగా నుంచి డ్రెస్ కటింగు, జాకెట్ కటింగు, ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్నీ వివరంగా చక్కగా నేర్పించారు. మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు 70 మంది ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు వచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. టీచర్స్ కూడా 10 మందికి ఒక టీచర్ చొప్పున చాలామంది ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ దాకా టీచర్స్ వచ్చి మాకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ చిన్న డౌట్ అయినా సరే బాగా చెప్పారు. తద్వారా మేము చాలా బాగా నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వర్క్ అనేది మాకు చాలా యూజ్ అయింది. మేము ఇప్పుడు ఇంట్లో కూడా కటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతున్నాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా బాగా చేస్తున్నాము. ఇది మాకు ఫ్యూచర్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మునీరు నిసా. ఈ కమలా ఆర్టిస్ట్ క్రాఫ్ట్ టైలరింగ్ సెంటర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రీగా నేర్చుకోవడానికి వచ్చాను. ఫ్రీగా కాకుండా బాగా నేర్పించారు. బ్లౌజులు, హాఫ్ బ్లౌజులు, లంగాలు, పెట్టికోట్సు, డ్రెస్సు, టాపు, ప్యాంటు చాలా బాగా నేర్పించారు. టీచర్స్ అన్నీ బాగా విసుక్కోకుండా బాగా చెప్పారు నాకు. పాస్టర్ గారు వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను కాకుండా ఇంకో నలుగురు బాగా నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను. టీచర్స్కి, పాస్టర్స్కి ఇంకోసారి ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు భారతి. పాస్టర్ మేడం గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కృష్ణవేణి మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టిచ్చింగ్ ఇక్కడ నేను నేర్చుకొని లంగాలు, బ్లౌజులు, చుడీదర్స్ అన్నీ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నా డ్రెస్సులు, నా బ్లౌజులు అన్నీ నేనే కుట్టగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి మేడం కూడా చాలా చక్కగా ఏమాత్రం విసుక్కోకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉపాధి పొందే విధంగా చక్కటి ట్రైనింగ్ కమలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా మేము పొందుతున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్కి, మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు అప్సరునిసా. కట్ట మీద నుంచి వచ్చాము మేము. పప్పు మిల్ కట్ట మీద ఇక్కడ టైలరింగ్ చేస్తున్నారని నేర్పిస్తున్నారని మా తోటకోళ్ళ అమ్మాయి చెప్పింది. అందుకని ఇక్కడికి వచ్చాము. కానీ బాగానే చెప్తున్నారు అందరూ. చక్క ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు అందరూ. సార్లు, మేడం నన్ను చక్క బాగా మాట్లాడుతున్నారు. నేను కూడా చాలా కష్టపడ్డాను, కానీ ఇలా నేర్చుకోవాలని బాగా చెప్తున్నారు.
బ్లౌజ్లు కానీ డ్రెస్సులు కానీ బాగానే వచ్చాయి. నేను కూడా బాగా కుట్టాను. కటింగ్ కూడా బాగానే వచ్చింది నాకు కూడా. నా పేరు భవానీ అండి. పెద్దపల్లి పక్క నుంచి వచ్చాను. నాకు మా అబ్బాయి ట్యూషన్కి వెళ్తే ఆ మేడం చెప్పారు, ఆవిడ పేరు విజయ మేడం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. బాగా నేర్పిస్తున్నారు. సారీ పెట్టికోట్ లంగా, ఆ తర్వాత బాడీ పెట్టికోట్ లంగా ఫుల్ లంగా చెప్పారు. ఆ తర్వాత ఫుల్ జాకెట్, హాఫ్ జాకెట్ చెప్పారు. ఇప్పుడేమో ప్రజెంట్ డ్రెస్ అండి. దీన్ని అయితే నేను బ్రతకడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో నేర్చుకోవాలని నా కళ ఇప్పుడు తీరింది అది. నా పేరు శ్రవంతి అండి. నేను హై స్కూల్ రోడ్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. చర్చ్కి ఇక్కడ కుమారి ఆంటీ గారు వస్తారండి. ఆవిడ ద్వారా నేను ఇక్కడ తెలుసుకున్నానండి ట్రైలింగ్ నేర్పిస్తున్నానని చెప్పి. ఇక్కడ మాకు ఒక జనవరి నుంచి స్టార్ట్ చేశారండి, 3 నెలల మట్టి. నేను క్రాస్ లంగాలు ఒకటి, కుచ్చు లంగాలు ఒకటి, బాడీ లంగాలు ఒకటి, హాఫ్ జాకెట్లు ఒకటి, డ్రెస్లు ఒకటి నేర్చుకున్నానండి. దీనివల్ల ఏంటంటే నేను బయట వాళ్ళకి ఇచ్చే పని లేకుండా నా ఇంట్లో నా డ్రెస్సులు నేను కుట్టుకోవడానికి నాకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను నేర్చుకున్నానండి. ఇది నా పేరు విజయలక్ష్మి అండి. నాకైతే ముందు ఏమి మిషన్ అనుభవం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లంగా జాకెట్లు, లంగాలు, ఫుల్ ఫ్రాక్లు అవన్నీ నేర్చుకున్నాను. డ్రెస్సులు, జాకెట్లు నేర్చుకున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న టీచర్లు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా ప్రతి ఒక్కటి వివరంగా చెప్పారు. అందుకే వాళ్ళకి నా వందనాలు. మళ్ళీ ఈ కమల ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారాగా మాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఇది మా కుటుంబానికి జీవనోపాధికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మెస్సియా ఫెలోషిప్ సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను పడవల రేవంతు నుంచి వచ్చాను. నాకు ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు చెప్పారు, బాగా నేర్పిస్తారు, ఫ్రీగా నేర్పిస్తారు, బాగుండిద్ది అని అన్నారు. తను కూడా బాగా నేర్చుకొని వెళ్ళింది. సరే అని నేను కూడా వచ్చాను. బాగా నేర్పించేవాళ్ళు మేడం, బాగా అర్థం చేసుకొని నాకు ఏదైనా రాకపోయినా కానీ సపోర్ట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నమస్కారం అండి. నా పేరు దివ్య. నేను ఈ సంఘానికి వస్తాను. పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడ మిషన్ నేర్చుకోవటానికి ఈ సంఘానికి వచ్చాక నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చాక అడుగు లంగాలు, బాడీ లంగాలు, పై లంగాలు, జాకెట్లు, హాఫ్ జాకెట్లు, ఫుల్ జాకెట్లు, డ్రెస్సులు అన్నీ నేర్పించారు. అలాగే టీచర్లు కూడా బాగా చెప్పారు. మేడం గారు మాకు ఇబ్బందిగా ఉంది, పొద్దున పూట రాలేకపోతున్నామన్నా సరే మమ్మల్ని 2వ పూట వచ్చేలా మాకు సహాయం చేశారు అమ్మగారు. మేము నేర్చుకోవటానికి చాలా ఈజీగా ఉండేలాగా 2వ పూట మా 6 కోసం పెట్టారు. అందరూ పొద్దున పూట వస్తామన్నారు, ఎండాకాలం సెలవులని. మాకైతే ఇబ్బందిగా ఉంది, మేము రాము మానేస్తామంటే లేదు, సగం నేర్చుకుని మానేయటం ఎందుకని చెప్పి వచ్చే 10 మంది కూడా మానకుండా రండమ్మా, మీకోసం మేము 2వ పూట 2 నుంచి పెడతాము, మీరు పనులకు వెళ్తామంటున్నారు కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా 2వ పూట వచ్చి నేర్చుకోండి అని చెప్పి అమ్మగారు టీచర్ గారు వాళ్ళతో మాట్లాడారు. అందుకని టీచర్ గారు వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మాకు డైలీ మధ్యాహ్నం పూట నేర్పిస్తున్నారు. ఎందుకు అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. నా పేరు విజయకుమారి అండి. యనమల కుదురు నుంచి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కుట్టడం ఎలాగో నేర్చుకున్నాను. ఇక్కడ నేర్పిస్తున్న ప్రతి ఐటెము మేము దగ్గరుండి చక్కగా నేర్పిస్తున్నారు టీచర్సు.
కానీ విసుక్కోవట్లేదండి. ఎన్నిసార్లు అడిగినా సరే ఇది ఇలా కుట్టాలి, ఇలా చేయాలని బాగా నేర్పిస్తున్నారు. మాకు నేర్పిస్తున్న టీచర్ గారు కూడా మమ్మల్ని విసుక్కోకుండా చక్కగా బాగా చెప్తున్నారండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి కూడా నా ధన్యవాదాలండి. మేము నేర్చుకున్న ప్రతి ఐటము నేను వేరే పనికి వెళ్ళలేదాన్నండి. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. కుటుంబాన్ని పోషించుకోవటానికి ఇక్కడికి రావాలని వచ్చానండి తెలిసి. ఇప్పుడు ఇవి నేర్చుకున్నవన్నీ చక్కగా కుట్టుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకునే ధైర్యం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ముందుగా పాస్టర్ గారికి నా వందనాలండి. మెషయ ఫెలోషిప్కి మేము చర్చికి వస్తాం. చర్చికి వచ్చినప్పుడు మేము మిషన్ అప్లికేషన్ పెడుతున్నారు అంటే నేను వచ్చి మిషన్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే మాకు నేర్పే ప్రతి ఐటెం టీచర్స్ అయినా ఎవరైనా కానీ మాకు సహనంగా నేర్పిస్తున్నారు. వాళ్ళకి నా వందనాలు. ముందుగా పాస్టర్ గారికి నా వందనాలు. నా పేరు రూతు. నేను అయ్యప్ప నగర్ నుంచి వస్తున్నాను. మా టీచర్స్ అయితే బెస్ట్ టీచర్స్ వీళ్ళు. మేము ఎన్నిసార్లు అడిగినా ఏమీ అసలు దిగులు పక్కకుండా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళే దగ్గరికి వచ్చి మీరు అడగరా అన్న రీతిలో మాకు నేర్పించారు. మేము కుట్టగలమన్న నమ్మకం వారు మాకు ఇచ్చారు. ఇక్కడ మేము లంగాలు, బ్లౌజులు అన్నీ కుట్టాము. ఇంకా మేము కుట్టగలం అన్న నమ్మకం వారు కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు. అందువల్ల వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన వారు దైవజనులకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు బ్యూలా రాణి అండి. నేను మురళీనగర్ నుంచి వస్తున్నాను. ఈ బయట రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బయట ఉన్న యాడ్ బోర్డ్స్ చూస్తూ ఉండేదాన్ని అండి. స్త్రీల కూడిక ఎప్పుడు, ఆరాధన సమయాలు ఎప్పుడు అని చూస్తున్నప్పుడు నాకు కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ క్లాసులు ఉన్నాయని చూశానండి. చూసి మేడంకి కాంటాక్ట్ అయితే మేడం ఎప్పటి నుంచి రావాలో చెప్పారు. అప్పటి నుంచి రావడం మొదలుపెట్టానండి ఇక్కడికి. అయితే నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు మిషన్ గురించి కొంచెం కూడా ఏం తెలియదండి. ఎలా స్టిచ్ చేయాలి, అసలు ఎలా దారం ఎక్కించాలనేది కూడా నాకు దీని గురించి తెలియదు. మేడం వాళ్ళు చక్కగా నేర్పించారు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలకి లంగా జాకెట్లు కుట్టడం కానీ, మెయిన్ జాకెట్లు కుట్టుకోవడం కానీ, డ్రెస్సులు నేర్పించారు, ప్యాంట్ నేర్పించాలండి. ఇవి బాగా నేర్చుకున్నాం మేడం చెప్పినంత వరకు. కృష్ణవేడి మేడం అయితే చాలా చక్కగా చెప్పేవాళ్ళండి క్లాసులు. ఆవిడ చిన్న చిన్న టిప్స్తో ఎంత బాగా స్టిచ్ చేసుకోవచ్చు అనే ఐడియాస్తో చెప్పేవాళ్ళు ఆవిడకున్న అనుభవాన్ని బట్టి. మేడం క్లాసులు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ అయితే మాకు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ మేడం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏమన్నా డౌట్స్ ఉంటే మేడంని అడిగి కనుక్కుని కుట్టుకోవడానికి, మావి మేము డిజైన్ చేసుకోవడానికి చాలా బాగా నేర్పించారండి. అందుని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి అయితే ఇంకా వందనాలండి. మాకంటూ ఒక వేని చూపించారు. మేము ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవడానికే కానీ, ఫర్దర్గా ఒక షాప్ పెట్టుకోవడానికే కానీ మా మీద మాకు నమ్మకం వచ్చేటట్టు చేశారండి. అందుని బట్టి ఇక్కడ నేర్పించిన టీచర్స్కి, అమ్మగారికి, పాస్టర్ గారికి వందనాలండి. నా పేరు రమాదేవి అండి. ఎలంకూతు నుంచి వచ్చాను. నేను ఏ పనికి వెళ్ళటానికి కుదిరేది కాదు. నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే లక్ష్మి అన్న తను తెలిసిన అమ్మాయి ఇక్కడ ట్రైనింగ్ పొందింది. అయితే తను చెప్పింది ఇలాగా మిషన్ నేర్పుతున్నారు, అయ్యగారు వాళ్ళు ఇట్లా పెట్టి నేర్పుతున్నారు ఉచితంగా అన్నారు. సరే ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా డబ్బులు కూడా అడుగుతున్నారు, ఇక్కడ ఉచితం అని చెప్పారు. సరే ఇక్కడికి వచ్చాను. 3 నెలలు అన్నారు. చక్కగా నేర్పించారు. అమ్మగారు, అయ్యగారు వాళ్ళ ఆదానంలో చక్కగా మరి టీచర్స్ అందరూ కూడా మాకు చక్కగా నేర్పించారు. ప్రతి డౌట్ ఉన్నా నేర్పించారు. మరి జాకెట్లు ఏంటి, లంగాలేంటి, డ్రెస్ ఏంటి అన్నీ ప్రతి ఐటమ్స్ నేర్పించారు ఇసుకోకుండా. అయితే మా పిల్లలకు కూడా నేను కుట్టగలుగుతున్నానండి. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. టీచర్స్కి కూడా నా వందనాలు. మరి నాకు జీవన పొందటానికి షాప్ పెట్టుకోవాలన్నా, మరి ఇంటికి కుట్టుకోవాలన్నా నాకు అవకాశం కల్పించిన అందరికీ కూడా నా వందనాలండి. నా పేరు ధనలక్ష్మి. నేను యనమల కుదురు నుంచి వస్తున్నాను.
నేను మిషన్ నేర్చుకోవాలని చాలా ఆసక్తితో ఉన్నాను. ఓసన్ మినిస్ట్రీకి వెళ్తానండి. అక్కడ ఓ సహోదరి పలానా ఆటో నగర్ గేట్ దగ్గర మెస్సియా ఫెలోషిప్లో ఇలా సంస్థ పెట్టి మిషన్ నేర్పుతున్నారని చెప్పారండి. ఇక్కడికి వచ్చాను. నా ద్వారా 2-3 కూడా నేను తీసుకొచ్చానండి ఇక్కడికి. ఇక్కడికి వచ్చినాక మేడమ్స్ కూడా చాలా బాగా చెప్పారండి. ట్రైనింగ్, ఈ క్లాత్లు, లంగాలు, జాకెట్స్, బాడీ లంగాలు నేను నా సొంతంగా మా పాపకు కుట్టుకున్నానండి, నాకు కుట్టుకున్నానండి. ఇంకా బయటకు కూడా కుట్టే అవకాశం ఇచ్చారండి మెస్సియా ఫెలోషిప్ సంఘం వాళ్ళు. వీళ్ళకి చాలా కృతజ్ఞతని తెలుపుతున్నానండి. మేడమ్స్ నేను వచ్చినాక ఇక్కడికి వీళ్ళంతా సరిగ్గా చెబుతారో చెప్పరు ఇంతమంది జనంలో అనుకున్నానండి. కానీ మేడమ్స్ ఇసుకు లేకుండా అడిగింది అడిగినట్లాగే బాగా చెప్పారండి. మాకు అన్నీ వచ్చినాయి. పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చారండి. నాకైతే చిన్నపిల్లలు ఎలా రావాలి ఈ మెషిన్ నేర్చుకోవటానికి అని ఆలోచించుకునే సమయంలో పెద్ద మేడం గారు వచ్చి హాఫ్ డేస్ మీకు కుదరదమ్మా, టైం మారుస్తానని ఇచ్చింది. అసలు చాలా బాగా ఇచ్చారండి. హాఫ్ డేస్ కూడా మార్చి మాకు టైం కేటాయించినందుకు అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. నా పేరు కుమారి అండి. నేను ఆటోనగర్ కాలనీ నుంచి వచ్చాను. మా డ్వాక్రాల ఆర్పి గారు వాట్సాప్లో పెట్టడం ద్వారా చూసి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చే ముందు అసలు నాకు టైలరింగే రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొడవు లంగాలు, జాకెట్లు, బ్లౌజులు, పంజాబ్ డ్రెస్సులు అన్నీ నేర్చుకున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వారికి ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చి నా కృష్ణవేణి మేడం కూడా బాగా నేర్పించారు. మిగతా టీచర్స్ కూడా బాగా నేర్పించారండి, ఏమి అడిగి నిసుకోకుండా. పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ గారికి నా ధన్యవాదాలండి. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు లావణ్య అండి. నేను అన్మల్ కుదురు నుంచి వస్తున్నాను. మేము 3 months నుంచి కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఉచిత టైలరింగ్ కోర్స్కి వస్తున్నామండి. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా కృష్ణవేణి మేడము మాకు చాలా అర్థమయ్యే రీతిలో కటింగ్, స్టిచ్చింగ్ అనేది చెప్పడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాస్ లంగాలు, గౌన్లు, ఫుల్ బ్లౌజులు, డ్రెస్సులు అన్నీ నేర్చుకోవడం జరిగిందండి. నా వరకు నేనైతే ఇక్కడ నేర్చుకుంటూనే బయట వాళ్ళకి కూడా కుట్టి మనీ సంపాదిస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే మేడం కటింగ్ చెప్పి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడున్న టీచర్స్ ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకున్నారండి. అందరి దగ్గరికి వచ్చి మీకు అర్థం కాకపోతే అడగమని, మరీ దగ్గరుండి ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నీ చెప్పారు మాకు. అందుకని టీచర్స్కి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మెస్సియా ఫెలోషిప్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు రత్నకుమారి అండి. నేను పటమట హై స్కూల్ రోడ్ నుంచి వస్తున్నానండి. నాకు ఇక్కడ రావడం క్రితం అసలు మిషన్ అనుభవమే లేదండి. కుడతానో కుట్టలో నన్ను భయం వేసిందండి. ఇక్కడికి వచ్చినాక మేడం చాలా ధైర్యం చెప్పారండి. ఇప్పుడు కుట్టగలను అన్న ధైర్యం వచ్చిందండి. లంగాలు, బ్లౌజులు, డ్రెస్సులు, హాఫ్ బ్లౌజెస్, ఫుల్ బ్లౌజెస్ విసుక్కోకుండా బాగా నేర్పించారండి మేడమ్స్. ముఖ్యంగా పాస్టమ్ గారికి నా కృతజ్ఞతలండి. షాప్ పెట్టుకోవచ్చండి ఇక్కడ నేర్చుకుని వెళ్ళినాక. చాలా ఉపయోగపడుతుందండి ఇక్కడ నేర్చుకోవడం వల్ల. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు గౌతమి అండి. నేను యనమల కుదురు నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ ఇదే బ్యాచ్లో జాయిన్ అయ్యాను. అనుకోని కారణాల వల్ల మానేశాను. మళ్ళీ వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే రమ్మని చెప్పన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నానండి. మా పిల్లలకి బట్టలకి కానీ, డ్రెస్సులకి కానీ అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు పాస్టర్ గారికి ధన్యవాదాలండి. నా పేరు లక్ష్మీ మల్లేశ్వరి. నేను ఈ కమలా ఆర్ట్స్కి మా చెల్లి ద్వారా వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకు నాకు జీవనోపాధి కలిగింది. టీచర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి, అయ్యగారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్లో నాకు చాలా భయం వేసేది, కానీ టీచర్ వల్ల నేను బాగా నేర్చుకోగలుగుతున్నాను. అందరూ కూడా ఓపికగా చెప్తున్నారు.
నాకు ఇక్కడికి రావడం వల్ల నాకు నా స్కూల్ డేస్ మళ్ళీ గుర్తొచ్చాయి. ఇక్కడ చాలామంది కూడా ఫ్రెండ్స్ అయ్యారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్స్. ముందుగా దేవుడికి వందనాలు, అయ్యగారు గారికి నా వందనాలు. మాది రావరపాడు అండి. నా పేరు నాగలక్ష్మి. నేను మిషన్ నేర్చుకుందాం ఆస్తి ఇక్కడికి వచ్చాను. నాకు 2 పాపలు అనమాట. మేము ముగ్గురు బయటకి ఎక్కడికి ఇచ్చుకున్నా సరే బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ చాలా అంత రేట్ అనమాట. నేను నేర్చుకోవాలని ఆశతో వచ్చున్నాను. మరి వచ్చినాక టీచర్సే కానీ చాలా బాగా నేర్పించారు. ఫస్ట్గా అడుగులంగా నేర్పించారు, తర్వాత స్టెప్ బై స్టెప్ మరి డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ టీచర్స్ నేర్పించారంటే చాలా ఓపికగా నేర్పించారు. ఈ రోజున మా బ్లౌజులు మా డ్రెస్సులు మేము కొట్టుకోగలగడానికి సాయం చేశారు. మరి మేము మార్నింగ్ పనికి వెళ్తాము, మార్నింగ్ కుదరదు, మేము మధ్యాహ్నం అయితే రాగలమని చెప్పాము. మరి ఫాస్టర్ గారు కూడా మరి టీచర్స్తో మాట్లాడి మాకు మధ్యాహ్నం నేర్చుకోగడానికి సహాయం చేశారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఫాస్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. నా పేరు ప్రేమీల. నేను అయ్యప్పనగర్ నుంచి వస్తున్నాను. మా మరదల ద్వారాగా వచ్చాము. మేము ఇప్పుడు నేర్చుకుంది అడుగులంగా బాడీ జాకెట్లు మాకు జీవనానికి ఉపయోగపడేటట్టే ఉన్నాయండి. పొద్దున వచ్చిన టీచర్లు, సాయంత్రం వచ్చిన టీచర్లు మాకు బాగా నేర్పిస్తున్నారు. మాకు ముందు నాటికి మేము ఎట్టాగో ఇళ్ళల్లో వర్క్ చేసుకునే వాళ్ళమే కాబట్టి మాకు జీవితంలో ఇవి ఉపయోగపడతాయి. మాకు ఎలాగో బయట ఇచ్చుకున్నా 500 పెట్టి మేము కుట్టించుకోవాల్సి వస్తుంది. అదే మేము నేర్చుకుంటే మాకే ఉపయోగపడతాయి కదా, 500 కలిసి వస్తాయి కదా. మాకు ఇలా చూపించినందుకు పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ అయ్య గారికి వందనాలు. నా పేరు సుజాత. నేను అశోక్ నగర్ నుండి వస్తున్నాను. నాకు అసలు టైలరింగ్ నేర్చుకోవడం అనే అసలు ఆసక్తి లేదు, కానీ పరిస్థితులను బట్టి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఒక ఆంటీ ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆసక్తి లేని నాకు ఆసక్తిగా నేర్చుకునే విధంగా ఇక్కడున్న ప్రతి టీచర్ గారు నాకు చాలా బాగా చెప్పారు. నేను లంగాలు కుట్టడం, బాడీ ఫ్రాక్ కుట్టడం, అలాగే డ్రెస్సు, బ్లౌజ్ కుట్టడం బాగా నేర్చుకున్నాను. అంటే ఇలా కుట్టగలను అనేది అసలు నాకు తెలియదు. ఇక్కడ ఉన్న టీచర్స్ సహకారంతోనే కుట్టగలిగాను. ఇక ముందుకు బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని నేను నా జీవనోపాధికి ఉపయోగించుకోగలుగుతాననే కాన్ఫిడెన్స్ నాకు ఇక్కడ ఉన్న టీచర్స్ చక్కగా కలిగించారు. అందుకు టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన మెస్సియా ఫెలోషిప్ ద్వారా కమల ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనురాలకు కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీకన్య. నేను రామలింగేశ్వర నగర్ నుంచి వచ్చాను. నాకు ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళ ద్వారా తెలిసింది మెస్సియా ఫెలోషిప్ చర్చి దగ్గర నేర్పుతున్నారు ఫ్రీగా కుట్టు మిషన్ అని. నాది కుట్టు మిషన్ నేర్చుకోవటం అనేది నాకు కలగా మిగిలిపోయింది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీచర్స్ వీళ్ళందరినీ చూసి నాకు చాలా భయం వేసింది. అంటే నేర్చుకోకపోతే ఏమన్నా అంటారా, చిన్న కటింగ్లో ఏమన్నా పోతే తిడతారా అని. కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మేడమ్స్ వాళ్ళందరూ చాలా ఓపికగా నేర్పుతున్నారు. 1-2 టీచర్స్ ఉండి దగ్గరుండి కుట్టుకి ప్రతి దగ్గరుండి నేర్పించారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సమయాన్ని మాకు అనుకూలంగా మార్చారు. 2 వారాల్లో అయిపోయింది అనుకున్న దాన్ని ఇంకొక వారం పెంచి మాకు ఇంకా ప్రోత్సహించారు. పేరున పాస్టర్ గారికి, అమ్మగారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. మేడమ్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కుట్టు మిషన్ అనేది ఒక కళగా మిగిలిపోయిద్ది అనుకున్నాను. అలాంటిది ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చిన్న పెట్టికోటు లంగా కాడి నుంచి నేను ఇప్పుడు డ్రెస్ కుట్టేదాకా రాగలిగాను అంటే ప్రతి ఒక్క టీచర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ మెస్సియా ఫెలోషిప్ చర్చ్ అసలు ఉందని నాకు తెలియదు. అలాంటిది ఎవరో ఒకరి ద్వారా నాకు ఇక్కడి వరకు రావటం జరిగింది. చిన్న హెల్త్ బాగోపోయినా ప్రతి వారం మెడికల్ క్యాంప్ అని ఏదో ఒకటి చెప్పి దగ్గరుండి మమ్మల్ని తీసుకువెళ్ళి పరీక్షలు చేయించి అన్నీ ఫ్రీగా మందులు ఇచ్చారు. ఒంటిపూట బడులు పిల్లలతో రాలేము అన్నా సరే సమయాన్ని మాకు అనుకూలంగా మార్చి ఇంకొక వారం పెంచి మీరు కుట్టగలరు అని చెప్పి మమ్మల్ని దగ్గరుండి ప్రోత్సహించినందుకు మేడమ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ చర్చి ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మా ద్వారా ఇంకొక 100 మంది రావాలని కోరుకుంటున్నాను. కమల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి
చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈరోజు నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను అంటే కమల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ద్వారానే. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీచర్స్ అందరికీ థ్యాంక్స్. నా పేరు మౌనిక. నాకు అసలు మిషన్ టచ్ కూడా లేదు. నాకు అసలు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా కూడా 5,000 10,000 అని చెప్పారు తప్ప నాకు ఎవరైనా నేర్పించి చెప్పింది వాళ్ళైతే అసలు నాకు లేరు. కానీ ఇక్కడ ఒకళ్ళు చెప్పారు, ఒక సహోదరి చెప్పారు, పలానా వాళ్ళు నేర్పిస్తున్నారు కమ్మల టైలర్స్ వాళ్ళు అని చెప్పి చెబితే నేను ఇక్కడికి వచ్చాను. భయంగా వచ్చాను, కానీ ఇక్కడ మాత్రం చక్కగా నేర్పిస్తున్నారు. ఏమీ అనకుండా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా కూడా కోప్పడకుండా చక్కగా చెబుతున్నారు. ప్రతి ఒక్కటి వివరించి అన్నీ చక్కగా చెబుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా మనవరాలకి నోరు లేదండి. ఒక అమ్మాయి ఫ్యాన్సీ షాప్లోకి వచ్చి ఇలా మిషన్ నేర్పుతున్నారమ్మా, నోరు లేని అమ్మాయి కదా, నేర్చుకుంటే తను కాళ్ళ మీద తను నిలబడి బతుకుతుంది అని చెప్పింది. అందుకని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేడం. ఇక్కడ చర్చి ఉందని కూడా తెలియదండి మాకు. ఎవరెవరినో అడిగి చిన్నగా తీసుకొచ్చి జాయిన్ చేసాం మేడం. అమ్మాయి అసలు కుడుతుంది అనుకోలేదండి. బాగా కుడుతుంది, బాగా చెబుతున్నారండి ఇక్కడ. అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి బతుకుతుందని ఆ ధైర్యం వచ్చిందండి మాకు. పాస్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు షాఫియా అండి. నేను పట్టుమంట రైతు బజార్ నుంచి వచ్చాను. ఈ మిషన్ గురించి నా సహోదరి ఈ మెస్సియా ఫెలోషిప్ అనే చర్చికి వచ్చి నాకు చెప్పారు, నాకు తెలియజేశారు. ఇక్కడికి రావడం వల్ల మిషన్ గురించి పూర్తి అవగాహన తెలుసుకున్నాను. బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహెంగాస్ ఎలా కుట్టాలి ఏంటి అనేది టీచర్స్ దగ్గరుండి ప్రోత్సహించి నేర్పించారు. ఈరోజు నా కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడేలా రూపొందించారు. ఈ విధంగా నేర్పించిన టీచర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సౌజన్య. నేను అయ్యప్ప నగర్ నుంచి వచ్చాను. నేను ఈ ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకున్న బ్లౌజులు, డ్రెస్సెస్, లంగాలు బాగా నేర్పించారు. టీచర్స్ కూడా విసుకుపోకుండా చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి నా వందనాలు. నేను ఇక్కడ మిషన్ నేర్చుకోవడానికి ఆటోనగర్ కాలనీ నుంచి వచ్చాను. నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. బ్లౌజు, టాప్స్, ప్యాంట్స్, లంగాలు అన్నీ నేర్చుకున్నాను. నా డ్రెస్ నేను కుట్టుకొని వేసుకోవాలన్న నాకు ఎంతో ఇష్టం. అలానే నేను నేర్చుకొని వేసుకున్నాను కూడా టాపు. నాకు చాలా హ్యాపీగా ఉంది. టీచర్స్ అందరూ చాలా ఓర్పుగా, తిట్టకుండా ఎంతో మంచిగా చెప్పారు. అలానే టీచర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నేను ఎలంకుదురు లాకుల డొంక రోడ్ నుంచి వచ్చాను. నాకు అసలు మిషన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. అటువంటిది ఇక్కడ కమల ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత నేను బ్లౌజులు, లంగా జాకెట్లు మొత్తం నేర్చుకున్నాను. ఇక్కడున్న టీచర్స్ అందరూ విసుకోకుండా చక్కగా మాకు నేర్పించారు. వాళ్ళందరికీ నా వందనాలు. ఇంత అవకాశాన్ని కల్పించిన పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.